శ్రీకాంత్ గారు, మరో నాయకుడు జగదీష్ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కేటీఆర్ గారు నేనండి కేటీఆర్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినాం. ఆ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే అధికారం పైన అహంకారం తగ్గలే. నేను అనుకుంటా డిఎన్ఏలోనే ఉన్నది ప్రాబ్లం, సమస్య అంతా డిఎన్ఏలో ఉన్నది. అధికారం పోయింది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా 17 సీట్లలో ఒక సీట్ రాలే. ప్రజలు గుండు సున్నా ఇచ్చి పంపించిన ఇంకా సిగ్గు రాలే, మానం రాలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పదే రోజు అదే పనిగా విమర్శిస్తారు. నిన్న మాట్లాడిన తీరు బాగలేదు, అది పద్ధతి కాదు. వందా నీ బొందా అని చెప్పేసి మాట్లాడడం, వాని బొందా అమెరికాలో చదువుకున్న సిగ్గాని అనిపిస్తలే కేటీఆర్ నీకు? భాష ఎట్లుండాలా? ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న అతనికి మనం ఒక గౌరవం ఇవ్వాలని కూడా ఇంకిత జ్ఞానం లేకపోతే, ఒక మంత్రిగా పనిచేసినవి, ప్రభుత్వాన్ని నడిపినవి, ఆ భాష వాడచ్చా? నీలాంటి దుర్మార్గులు నిజంగా నేను మొన్న ఒకరితో మాట్లాడుతుంటే అసలు ఇట్లాంటి కుటుంబాన్ని, ఆర్థికంగా ధ్వంసం చేసిన కుటుంబాన్ని, మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కుటుంబాన్ని ఏం చేస్తారని అడిగితే, బయట దేశాల్లో అంటే గల్ఫ్ దేశాల్లో ఇలాంటి పనులు చేస్తే స్టేడియంలో, ఎల్బీ స్టేడియం లాంటి స్టేడియంలో ప్రజల సమక్షంలో రాళ్లతో కొట్టి చంపి శిక్ష చేస్తారు. అలాంటి శిక్ష చేయాలి సార్ వీళ్ళకని అంటున్నాడు. దుర్మార్గం. రోజు అదే పనిగా రేవంత్ రెడ్డితో పోలికేంది ఆయనకి నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి, ఎదిగిన నాయకుడు. ఓ జెడ్పీటీసీగా, ఆ తర్వాత ఎమ్మెల్యే, పార్లమెంటుకు పోయిండు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిండు. నువ్వెట్లయినా మీ అయ్య పేరు చెప్పుకొని ఆయన స్వయం కృషి అయితే నీది లెగసీ పాలిటిక్స్. నీది నిజంగానే మీ అయ్యా లేకపోతే నువ్వు ఇలా ఎమ్మెల్యే అవుతుంటివా, మంత్రి అవుతుంటివా? నీలాంటి చీడ పురుగులు ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన పీడ. నీలాంటి వ్యక్తులని తెలంగాణ రాష్ట్రానికి తరిమి కొట్టాలా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంచదు కూడా. ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, మొన్న మాట్లాడడం చిల్లరగాడని, ఇదా భాష? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడితే నడుస్తుందా? మీ అయ్య అప్పుడు మాట్లాడండి, ఏదో నడిచింది, ఆయనకి ఏజ్ ఉండే కాబట్టి నడిచిపోయేందుకు కొద్ది పెద్ద మనిషి అని అనుకున్నారు. నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా పడలేదు, సిగ్గులేదా నీకు అట్లా మాట్లాడడానికి? బుద్ధి లేదా, మానం లేదా? మీ ఇంట్లోనే చక్కగా లేదు. ఒక పక్కన మీ బావ గుంజుతాడు పార్టీని, ఇంకో పక్కన మీ చెల్లె. నీ ఇంట్లోనే శుద్ధి లేదు, నువ్వేం మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రిని రమ్మనంటావా? ఏడికి రమ్మంటావు? ఏం మాట్లాడుతావు? ఏం చేసిండ్రు మీరు అధికారంలో ఉన్నప్పుడు? ఏం పొడిచిండ్రని చెప్పేసి 10 ఏళ్ళ అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేశారు? న్యాయం చేసిండ్రా? నోటిఫికేషన్స్ మేమిచ్చిన నోటిఫికేషన్స్కి మీరు ఉద్యోగాలు ఇచ్చినని చెప్పుకున్నారు. మరి మీరు ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ 10 ఏళ్ళు ఉండే కదా, 10 ఏళ్ళ అధికారంలో నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలే? యువత తిరగబడుతున్నారని చెప్పేసి నోటిఫికేషన్లు ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా? నోటిఫికేషన్లు ఇవ్వగానే కేసులు మీరే వేపిస్తారు కోర్టులల్లో, ఆ తర్వాత లీకులు మీరే వేపిస్తారు. అన్ని రకాలుగా ఏదో ఒక రకంగా ఆ నోటిఫికేషన్లు ఆగిపోలే. వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు బాగుపడతారు. వాళ్ళు బాగుపడితే మనం ప్రశ్నిస్తారు, వాళ్ళ కుటుంబాలు బాగుపడితే రేపు పొద్దున మా అధికార పీఠం పోతుంది. మరి అదే కాంట్రాక్టులు మాత్రం ఇచ్చుకున్నారు కదా, ఇప్పుడు ఇదే ఆంధ్ర కాంట్రాక్టర్లను తిరుగుతున్నారు. ఆ రోజు బ్లాక్మెయిలింగ్, ఈరోజు బ్లాక్మెయిలింగే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇదే నారాయణ, ఇదే శ్రీ చైతన్యని, ఇదే ఆంధ్రాకు సంబంధించిన కాంట్రాక్టర్లని, ఆంధ్రాకు సంబంధించిన ఇండస్ట్రియలిస్టులను, సినిమాలని అందరినీ బ్లాక్మెయిల్ చేశారు, బెదిరించారు. ఆ తర్వాత అధికారంలోకి రాగానే వాళ్ళతో చెట్టపట్టలు వేసుకొని తిరిగినారు. ఇది వాస్తవం కాదా? నాగార్జునతో తిరగలే, సినిమాలతో తిరుగుతీ, మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్లు అప్ప చెప్తుంది.
ఇంకంతా ఆంధ్రోళ్ళతోనే కానీ తిరిగింది. ఆ రాజేష్ రాజు కావచ్చు, ఇంకేదో రాజులు, తేజరాజు, వీళ్ళంతా ఆంధ్రోలే కదా. మరి వాళ్ళని ఆంధ్రోళ్ళతో దంద వేసి మళ్ళీ వాళ్ళనేమో మళ్ళీ తెలంగాణ అస్తిత్వం పోతున్నదట. తెలంగాణ అస్తిత్వం ఎక్కడ పోతుందా? మీరే వదిలేసే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చేసింది మీరేనా? మీరే వదిలేసారు. ఇవాళ మళ్ళీ తెలంగాణ అధికారం పోగానే మళ్ళీ తెలంగాణ గుర్తుకొచ్చింది. తెలంగాణ సెంటిమెంటు ఎవడు నమ్ముతాడు మిమ్మల్ని? నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ గురించి మాట్లాడితే ఇవాళ 60,000 ఉద్యోగాలు మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మేము కంటిన్యూ చేసినాం. ఎందుకు కంటిన్యూ చేసినాం? మళ్ళీ ఆపి మళ్ళీ నోటిఫికేషన్లు ఇస్తే టైం పడుతుందని 60,000 నోటిఫికేషన్లు ఇచ్చినాం. 60,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నియామక పత్రాలు కూడా ఇచ్చేసినాం. నియామకాలు చేసినాం. దానికి బర్డెన్ ఎంత అవుతుంది? 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఏడాదికి బడ్జెట్లో 4,000-5,000 కోట్ల రూపాయలు అవుతుంది, ఖర్చు అవుతున్నాయి. నువ్వు ఎందుకు చేయలే? మరి 10 సంవత్సరాలు అన్నావు కదా. ఆ 10 సంవత్సరాలు 50,000-60,000 కోట్ల రూపాయలు వీళ్ళపైన ఖర్చు పెడితే మనకేమవుతుంది? ఏం రాదు కదా. ఏం రాదు కాబట్టి ఆ 60,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు నువ్వు దందాలు చేసుకోవాలా, ఆ కమిషన్లు తీసుకోవాలా. ఇక్కడ బాగుపడేది బీసీ ఎస్సీ ఎస్టీలు అయితే అక్కడ బాగుపడేది అగ్రవర్ణాలు. ఎవరున్నారు? మేఘా కృష్ణారెడ్డి, ఇంకో రావో ఇంకెవరో ఉంటారు, వాళ్ళే కదా. బీసీ ఎస్సీ ఎస్టీలు బాగుపడద్దు కదా. వీళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు బాగుపడతారు. అదే 50,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెడితే. మరి అదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? 60,000 ఉద్యోగాలు రాగానే ఏడాదిలో పట్టించింది. నువ్వు 10 సంవత్సరాల నుండి ఏం పీకినావు? డిఎస్సి పెట్టలేవు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సి. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సి పెడుతుంది. ఎందుకంటే పాఠశాలల్లో ఉండే టీచర్స్ రిటైర్ అవుతారు కాబట్టి ఆ పాఠశాలలు మళ్ళీ టీచర్స్ కావాలి కదా అని చెప్పి ఎవ్రీ 2 ఇయర్స్కి డిఎస్సి పెడుతుండే. మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 10,000 ఉద్యోగాలు 10,000 డిఎస్సి పోస్టులు వేసేసి టీచర్లను నియామకం చేసినాం. ఉద్యోగం ఇవ్వనోడివి, టీచర్లను నియమించినోడివి ఇవాళ వచ్చి మేము నోటిఫికేషన్లు ఇస్తాం. మరి ఆ రోజు 10 ఏళ్ళు ఎటుపోయింది? నోటిఫికేషన్లు ఇవ్వాలి కదా. మరి డిఎస్సి ఎందుకు పెట్టలే? మరి టీచర్లను ఎందుకు రిక్రూట్మెంట్ చేయాలి? ఇవాళ వచ్చి మాట్లాడితే ఎట్లా? నేను సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు నియామకాలు, నిధులు నియామకాలు. నీళ్ళ గురించి మాట్లాడుతున్నాం, బనకచర్ల గురించి. మీ అయ్యనే కదన్నది 3,000 టీఎంసీలు వృధాగా పోతుంది గోదావరిలో. ఆ ఫ్లడ్ వాటర్ పోతే సముద్రంలో కలుస్తున్నది. ఆ నీళ్ళని అటో ఇటో రాయలసీమ తీసుకపోండి, మీరు బతుకున్నారని అని చెప్పేసి చెప్పింది మీరు కాదా? మీ అయ్య కాదా? నీళ్ళు అది అట్లయితుంది. నోటిఫికేషన్లు అది కొత్త పథకాలంట. కొత్త పథకాలు పెట్టలే, నీ పథకాలతో సహా కొత్త పథకాలు ఇస్తున్నాం. కొత్త పథకాలు కళ్ళు కనబడతలే, కళ్ళు దొబ్బినే. మహిళలు బస్సులో ఫ్రీగా తిరిగేది కనబడతలే, 200 యూనిట్లు ఇచ్చేది ఫ్రీగా ఇచ్చేది కనబడతలే. దొబ్బినే, కళ్ళగిన దొబ్బినే. సన్నబియ్యం ఇస్తలేమా? బోనస్ ఇస్తలేమా? 500 రూపాయల బోనస్ రైతులకు బోనస్ ఇస్తే కొత్తగా ఇస్తేనేమో 12,000 రూపాయలు ఇచ్చినాం కదా. రైతు బంధు ఇస్తాం కదా, రైతు భరోసా ఇస్తాం కదా పెంచి. అన్ని కొత్త పథకాలు ఇచ్చినాము. ఇందిరమ్మ ఇళ్ళు కనబడతాయి కదా, కళ్ళు దొబ్బినే. 3,500 ఇండ్లు ఇచ్చినాం ప్రతి నియోజకవర్గానికి. సిరిసిల్లలో కూడా ఇచ్చినాం, చూసుకోపో. డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తాను ఏనాడని కట్టించినావా? రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టిస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలు పాడుబడ్డ ఐటీఐలు అంతా మొత్తం ఖరాబ్ చేసి దొబ్బితే ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ పేరిట టాటాతో టైప్ అయిపోయి ఇవాళ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ నడిపిస్తున్నాం. ఇట్లా ఎన్ని పథకాలు చేస్తున్నాం. 5 లక్షల ఎక్స్గ్రేషియా దుబాయ్లో చనిపోయిన కుటుంబాలకు ఇస్తున్నాం. దుబాయ్లో చనిపోతే ఇక్కడ ఉన్న కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చినాం. ఇప్పటివరకు 166 కుటుంబాలకు ఇచ్చినాం 10 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆల్రెడీ ఖర్చు చేసినాం. నువ్వేనాడు ఇచ్చినావా? కుటుంబాలు రోడ్ల పడేసినావు, వాళ్ళకు 1 రూపాయి ఇవ్వలేవు. అందరూ కూడా బీడీ కార్మికులు, వాళ్ళంతా కూడా కూలీలు చేసుకునేటోళ్ళు. ఆ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి, వాళ్ళకు 1 రూపాయి ఇవ్వలేవు. బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్ అన్ని మాయమాటలు చెప్పినాడుగా మీ అయ్యా. 1 రూపాయని ఇచ్చిన ఆ కుటుంబాలకు. ఇవాళ 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం ప్రతి కుటుంబానికి. నేతలకు 33 కోట్ల రుణమాఫీ చేసినాం. చేనేత కార్మికులకు 33 కోట్ల రుణమాఫీ. వాళ్ళు రుణం తీసుకున్న ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలని 33 కోట్లు రుణమాఫీ చేసినాం.
ఉద్యోగులకు ఎవ్రీ ఫస్ట్కి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం ఆన్ ద వెరీ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్. అంతకుముందు ఎప్పుడు ఇస్తున్నారో తెలియదు. వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక బ్యాంకుకి డిఫాల్ట్ అయ్యి వాళ్ళ సిబిల్ స్కోర్లు కూడా దెబ్బతిన్నాయి. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, డైట్ ఛార్జెస్ పెంచినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక సన్నబియ్యం కథ. ఇలా సన్నబియ్యం మేము ఇస్తున్నాం. ఆ రోజు సన్నబియ్యం ఇవ్వలే, దొడ్డు బియ్యంది పెద్ద స్కామ్ అది. ఇలా సన్నబియ్యం ఇవ్వడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి 1000 రూపాయలు మిగులుతున్నాయి నెలకు. అంతకుముందు దొడ్డు బియ్యంని 230 రూపాయలు, 240 రూపాయలు, అంటే 10 రూపాయల 24 కిలోలు వస్తే 240 రూపాయలకు అమ్ముకొని మళ్ళీ దానికి ఒక 1000 రూపాయలు కలుపుకొని ఆ 25 కిలోల బియ్యం కొనుక్కుంటుండే. ఇలా ఒక్క కార్డుకి 1000 రూపాయలు మిగులుతున్నాయి. అంటే ఒక్క కుటుంబానికి 1000 అంటే కోటి కార్డులు, అంటే 1000 కోట్ల రూపాయలు నెలకు మిగులుతున్నాయి. అంటే ఏడాదికి 12,000 కోట్ల రూపాయల భారం పడట్లే ప్రజలపైన. వీళ్ళు అందుకే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి ఇదే సన్నబియ్యం మీరు 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలే? దొడ్డి బియ్యం ఎందుకు ఇచ్చిండ్రు? ఏడాదికి 12,000 కోట్ల రూపాయల పెద్ద స్కామ్ అది. 10 ఏళ్లకు 1,20,000 కోట్ల రూపాయల స్కామ్ అది. మీరు దళారులు, రైస్ మిల్లర్లు మీరంతా దోసుకొని తినలే. ఏడాదికి 12,000 కోట్ల రూపాయలు దోసుకొని తినారు, 1,20,000 కోట్ల రూపాయలు దోసుకొని తినారు. దొంగనే అది ఏమంటారు, ఉల్టా కొత్తవాళ్ళ ఉల్టా చోర్ కొత్తవాళ్ళకు డాటా. దొంగనేనంటే పోలీసుని దొంగనన్నాడట. దొంగతనం చేసింది మీరు, లంగతనం చేసింది మీరు, అవినీతి చేసింది మీరు. మీరు వచ్చి మాట్లాడితే ఎట్లా? కేటీఆర్ రా చర్చకు రా, ఎక్కడికైనా కూర్చుందాం, ఏడన్నా మాట్లాడదాం. రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న చిత్తశుద్ధి లేదా? రిజర్వేషన్ చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇలా బిల్ పాస్ చేసినాం, చట్టం చేసినాం, దానికి చట్టబద్ధత తీసుకొచ్చినాం. మీరుగా దుర్మార్గులు. 34% రిజర్వేషన్ లోకల్ బాడీస్లో బీసీలకు ఉన్న 34% రిజర్వేషన్ 23% తగ్గించింది మీరు కదా. మీరు చేసిన దుర్మార్గ పని వల్లనే కదా ఇవాళ బీసీలు సఫర్ అవుతున్నది. మీకు అవకాశం ఉండి మున్సిపాలిటీలో కూడా రిజర్వేషన్ ఇవ్వలేరు కదా. బీసీలకు పెంచుకోవచ్చే అవసరం ఉండే, పెంచుకునే వెసులుబాటు కూడా ఉండే, అవి కూడా ఇవ్వాలి. ఇవాళ మాట్లాడితే ఎట్లా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తోలు తీస్తారు. ఇంకా మీరేమి ఇచ్చిండ్రు? కేజీ పీజీ ఎటుపోయింది? దళితులకు 3 ఎకరాల భూమి ఎటుపోయింది? డబుల్ బెడ్రూమ్లు ఎటుపోయినాయి? ఇక వీళ్ళు చేసిన దుర్మార్గాలను చూస్తుంటే, వీళ్ళు చేసిన మోసాలు చార్లెస్ శోభరాజు కాదు, అంతకన్నా పెద్ద మోసగాలు వీళ్ళు. మామూలు మోసగాలు కాదు. మునుగోడు బై ఎలక్షన్లలో యాదవులకు అక్కడ కొత్త గొర్రెల స్కీమ్, ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి 6,500 కుటుంబాలకు 100 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశాను. డిపాజిట్ బ్యాంకులోనేమో కనబడతాయి పాపం వాళ్ళకు. 1,00,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు కనబడతాయి ఆ యూనిట్కి. అది ఫ్రీజ్ చేసేసారు, కేసులు వేయించారు, ఫ్రీజ్ చేసారు. ఆ తర్వాత ఎలక్షన్లు కానీ మళ్ళీ బ్యాంకులో మాయం, రూపాయి కనబడట్లే. ఇక ఇళ్ళని ఏమనలా? ఇంత ఘోరంగా మోసం చేసిన వాళ్ళని ఏమన్నా గరానా మోసగాళ్ళు. నిరుద్యోగ భృతి ఇస్తాను కదా, నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా? ఇయ్యలే. ఇన్ని హామీలు ఇచ్చి 10 ఏళ్ళు అధికారంలో ఉండి 1 రూపాయి ఇవ్వకుండా ఇన్ని మోసాలు చేసిన వాళ్ళని ఏమనాలా? నిరుద్యోగ భృతి 3 మస్తు ఇస్తానన్నారు, అదే నిరుద్యోగ భృతి. ఇలా గరాన మోసగాళ్ళు. నువ్వు చర్చకు మా రేవంత్ రెడ్డి గారు ఏమవసరమా నీకు? నేను వస్తారా? 7 గంటరా, 7కి వస్తావు. బషీర్ బాగా ఏదో 7కు అన్నాడు, ప్రెస్ క్లబ్ వస్తాడు. సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ వస్తాడు. నేను ఇవన్నీ నేను చెప్తా ప్రతి ఒక్కటి. నీకు రేవంత్ రెడ్డి గారు అవసరమే లేదు. నా దగ్గర రా, మన ఇద్దరం మాట్లాడుకుందాం. గన్ పార్క్ అయినా సరే ఆయన చెప్పిన ప్రెస్ క్లబ్కి నేను వస్తా రేపు. అన్ని ఇదంతా చరిత్ర. మీ చరిత్ర ఏంటిది, మా చరిత్ర ఏంటిది? తెలంగాణ మీకోసం ఇచ్చింది, రైట్? తెలంగాణ ఇచ్చిన తర్వాత దోసుకుందని లక్షల కోట్ల రూపాయలు ముడి కింద వేసుకొని మీరు మాట్లాడితే ఎట్లా? ఫోన్ ట్యాపింగ్ ఏమైనా అవసరమా? మీరు ఆ రోజు ఇంకోటి నిరుద్యోగుల గురించి చెప్తున్నా. ప్రవళిక అనే అమ్మాయి అంటే ఉసురు జరిగిపోయినారు. ఆ రోజు మీరు ఉద్యోగాలు ఇవ్వరని చెప్పి మనస్తాపం చెంది ఉద్యోగం రాదని చెప్పి ప్రవళిక అనే అమ్మాయి ఉరేసుకొని చనిపోతే ఆమె పైన కూడా నిందలు మోసిన దుర్మార్గుడివి నువ్వు కేటీఆర్. ఆమె
ఉద్యోగం రాక చనిపోలేదు, ఆమె అసలు హాల్ టికెటే లేదన్నావు. ఆ తర్వాత హాల్ టికెట్ అన్నీ బయటికి వచ్చినాయి. నిందలు మోపినావు. ఒక చిన్న పిల్ల పైన, పెళ్లి కాని పిల్ల పైన నిందలు మోపిన వాళ్ళు మీరు. ఆ రోజు అక్కడ డిఎస్పీతో మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి చెప్పారు కదా, ఆమె చనిపోయింది, ఉద్యోగం రాకనే ఉద్యోగం వస్తుందో రాదో అని చెప్పేసి మనస్తాపం చెంది ఆమె సూసైడ్ చేసుకున్నాయని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. మీరు బద్నాం చేయకూడదు నా బిడ్డ నా లోకంలో, ఈ లోకంలో లేదు, పరలోకంలో ఉన్న దానిపైన కూడా నిందలు వేస్తే మేమేం కావాలని చెప్పి ఆ రోజు బాధపడ్డారు. వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్నారు మీడియా ముందట. కేటీఆర్, దుర్మార్గుడివి నువ్వు, దుష్టుడివి, దుశ్శాసనుడివి. ఇలాంటి లుచ్చగాళ్ళు మాట్లాడితే ఎట్లనే నాకు అర్థం కాదు. కేటీఆర్, షబ్బీర్ అని ఒక పిల్లగాడు, ఇట్ వాజ్ ఇన్ 2021 August 1st. షబ్బీర్ అనే పిల్లగాడు నాకు ఉద్యోగం రాదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మనస్తాపం చెంది రైలు కింద పడిపోతే ఆ తర్వాత నిలదిరగక ముందే భార్య కూడా సూసైడ్ చేసి నువ్వు లేని జీవితం నాకెందుకు అని చెప్పేసి. కానీ వాళ్ళకు ఒక పాప ఉండే, ఆ పాప ఇవాళ అనాథ అయిపోయింది. అది ఎవరి వల్ల? మీ వల్ల కదా. ఇట్లా ఎంతమందిని చంపారు మీరు? ఆ పాపాల వల్లనే కదా, వాళ్ళ ఉసురు తలిగి కదా ఇవాళ మీ పరిస్థితి ఇట్లా అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో 0, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేదు మీకు. ఇంట్లో పోయి దాచుకున్నారు. మీ అయ్య అసెంబ్లీకి రాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎటుపోతుందో తెలియదు, ఎవడు లేడు. హరీశ్రావు ఒక పక్కన కూర్చుండు, మీ చెల్లె ఒక పక్కన కూర్చుంటుంది. ఆ పార్టీ ఉంటుందో పీకుతుందో, వాళ్ళ ఉసురు తలిగింది కదా. వాళ్ళ ఉసురు, వాళ్ళ మీరు చేసిన పాపాల వల్లనే ఇలా పరిస్థితి. టీఆర్ఎస్ అసలు బతికి కడతానని చెప్పేసి ప్రజలు కూడా అనుకోవట్లే. మీలాంటి వాళ్ళని ఎల్బీ స్టేడియంలో నిజంగా ఈ ప్రజాస్వామ్యం అనేది లేకపోయి ఉంటే, నియంత పాలన నిజంగానే ఉండి ఉంటే ఆ అరబ్ దేశాలలో ఏ విధంగా శిక్ష చేస్తారో, ఆ రాళ్లతో కొట్టి చంపుతారో చూసినాం, అలాంటి శిక్ష చేసేవాళ్ళం. అంత రాళ్లతో కొట్టి చంపినా తప్పులేదు. జాగ్రత్తగా ఉండు కేటీఆర్. ఏదైనా ఉంటే నేను వస్తా నీ దగ్గరికి, మాట్లాడదాం, అన్ని విషయాల గురించి మాట్లాడదాం. ఇక రామచంద్రరావు గారు నిన్న మాట్లాడుతున్నాడు, కొత్తగా ప్రెసిడెంట్ అయిన పాప మాట్లాడుతున్నాడు. కొత్తగా అయింది కాబట్టి సమస్య ఏం లేదులే. కానీ నేను ఆయనకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సోషలిజం, సెక్యులరిజం, సామాజిక న్యాయం, ఆయన ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు మీరు రాజీనామా చేయాలి, నేను కూడా రాజీనామా చేస్తా. నీకు రేవంత్ రెడ్డికి పోలికేందే నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలన్నా, అప్పుడు నువ్వు బీసీకి, నేను కూడా రాజీనామా చేసి బీసీకి ఇస్తాను. మా దాంట్లో కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక అగ్రకులాన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా నియమించింది. అదేవిధంగా డిప్యూటీ సీఎంని దళిత వర్గానికి సంబంధించిన వ్యక్తి బట్టి విక్రమార్క గారిని నియమించుకున్నాం. ఇది స్పీకర్గా దళిత వర్గానికి సంబంధించిన డాక్టర్ ప్రసాద్ గారు ఉన్నారు, ప్రసాద్ కుమార్ గారు. డిప్యూటీ స్పీకర్ ఒక ఎస్టీ. సో ఈ విధంగా సామాజిక న్యాయం మా కాంగ్రెస్ పార్టీలో ఉంది. మీ దగ్గర రామచంద్రరావు గారు మొన్నటి వరకు కిషన్ రెడ్డి పార్టీ ప్రెసిడెంటు, అంతకుముందున బండి సంజయ్ బీసీని తీసి రెడ్డికి ఇస్త్రీ, ఇవాళ రెడ్డిని తీసి రామచంద్రరావు మీకు ఇస్త్రీ ఉన్నత వర్గానికి. మీ ఫ్లోర్ లీడర్ ఎవరు? మహేశ్వర్ రెడ్డి. మరి ఇక్కడ ఇది ఎక్కడ సామాజిక న్యాయం ఉన్నది? అది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు నిజంగా మా పార్టీలో సామాజిక న్యాయం చేస్తున్నామా లేదని చెప్పి తెలుసుకొని మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇక రెండో విషయం, 42% రిజర్వేషన్ల సంగతి ఏంటిది? 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా 107వ రాజ్యాంగ సవరణ చేసి మేము పెట్టిన బిల్ని దాని 9వ షెడ్యూల్లో పెట్టినప్పుడే దానికి రాజ్యాంగ రక్షణ వస్తుంది. లేకపోతే మేము జీవో ఇచ్చి నోటిఫికేషన్ ఇస్తే కోర్టులు కొట్టేస్తాయి. దానికి అనేక కోర్టు తీర్పులు ఉన్నాయి. కే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది 50% రిజర్వేషన్లు దాటకూడదు.
దామాషా పద్ధతిలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది బీసీలకు ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. కానీ అది 50% దాటకూడదని చాలా స్పష్టంగా ఉంది. కాబట్టే మేమేమన్నామంటే తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో దాన్ని పెట్టినట్టయితే దానికి రాజ్యాంగ రక్షణ కల్పించినట్లు అవుతుంది. అందుకే ఇక్కడ చట్టం చేసి ప్రాపర్గా అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేసి గవర్నర్కి పంపించిన, గవర్నర్ నుంచి రాష్ట్రపతి దగ్గరికి పోయింది. ఇప్పుడు బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. బీసీలకు న్యాయం చేస్తారా లేవో బీసీలకు అన్యాయం చేస్తారా అది చెప్పండి. కానీ మీరు పెట్టండి మీరు చేయండి అంటే దానికి అర్థం లేదు. ఇక ధర్మం కోసం మీరు ఢిల్లీకి వెళ్ళాలి, మరి ఇక్కడ కాదు, ధర్మం కోసం ఢిల్లీకి వెళ్తే మంచిదని చెప్పి ఇక మేము ఇంకా సోషలిజం సెక్యులరిజం వద్దు అని అంటారా కావాలని అంటారా మీరు చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఆయన హుస్బాలే మాట్లాడండి, దత్తాత్రేయ హుస్బాలే సోషలిజం సెక్యులరిజం అనే పదాన్ని ఇందిరాగాంధీ పెట్టింది. బాగా చెప్తున్నాం ఇందిరాగాంధీ పెట్టింది, పెట్టలేని మేమెందుకు అంటున్నాం. సెక్యులరిజం పెట్టింది ఇందిరాగాంధీ గారే, సోషలిజం పెట్టింది ఇందిరాగాంధీ గారే. సోషలిజం అంటే ఏంటిది? సోషలిజం అంటే ప్రభుత్వాలు కూడా కంపెనీస్ నడపాలి, ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీస్ నడపాలి, ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలకు సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి, ప్రభుత్వాలకు సంబంధించిన హాస్పిటల్స్ ఉండాలి, ప్రభుత్వాలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ పాత్ర కూడా ఉండాలి. దాంట్లో ప్రజల పాత్ర ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పాత్ర ఉండాలనేది సోషలిజం. ఇవాళ మీరేమంటున్నారు? సోషలిజం వద్దు, కంప్లీట్గా ఉన్న ఇవన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్దాం, పోర్ట్లు, ఎయిర్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీసు అన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్దామనంటే మొత్తం ఈ దేశాన్ని మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలని అనుకుంటే ఆ తర్వాత పేద ప్రజల బతుకులు ఏమవుతాయో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి మనం మాట్లాడదాం. ఇవాళ రామచంద్రరావు గారు ఒకటే డిమాండ్ చేస్తున్నా, నిన్న ఇదే రామచంద్రరావు గారిని అడుగుతున్నా, నిన్న 6 మంది ఎమ్మెల్యేలు రాలేరు, 6 ఎంపీలు రాలేరు, బండి సంజయ్ రాలేరు. నిన్న ఆయన ఏదో చేసిన చార్జ్ తీసుకున్న కార్యక్రమానికి అసలు మీ దగ్గరనే సరిగా లేనప్పుడు మా గురించి మాట్లాడుకోవడం అవసరం? రామచంద్రరావు గారు, మీరు ఫస్ట్ మీ పార్టీని చక్కదిద్దుకోండి. ఇంకా మీ క్యాడర్ కూడా చాలా అసంతృప్తితో ఉంది. అసలు బీసీలకు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆ రోజు బండి సంజయ్ని తీసిన తర్వాత మళ్ళీ 2 అగ్రవర్ణాలకు ఇచ్చారని చెప్పి మీ క్యాడర్ కూడా చాలా అసంతృప్తితో ఉండి ఫస్ట్ మీ క్యాడర్ని మీ పార్టీని సరిదిద్దుకుంటే మంచిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఏమంటారు? ఇక నేను అదే చెప్తున్నా, కవిత రైలు రోకో అంటుంది కదా, కవిత ముక్కు నేలకు రాసి బీసీలకు క్షమాపణలు చెప్పి చేయాలి. ఎందుకంటే 34% నుంచి 23% తీసుకొచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం. అప్పుడు ఆమె ఎంపీగా ఉంది. షీ వాజ్ అన్ ఎంపీ 2018 అనుకోండి, 2018 డిసెంబర్లో షీ వాజ్ అన్ ఎంపీ. 2019లో కదా ఆమె ఎలక్షన్కి పోయింది. వాళ్ళు డిసెంబర్లో చట్టం తీసుకొచ్చారంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఎన్నికలు పెట్టిండ్రు. అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చింది. పంచాయతీరాజ్ చట్టంలో దయాకర్ రావు సైన్ చేసినప్పుడు, దయాకర్ రావు అప్పుడు మినిస్టర్ అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్ అండ్ 34% నుంచి 23% తీసుకొచ్చింది వాళ్ళ ప్రభుత్వం. నిజంగానే ఆ రోజు చిత్తశుద్ధి ఉంటే ఈమె ఎంపీగా ఉంది కదా, ఇవ్వాలంటుంది కదా రైలు రోకో చేయండి 9వ షెడ్యూల్లో పెట్టండి అని. ఆ రోజు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు నువ్వు ఎందుకు నిలదీయాలి ఇదే కేసీఆర్ గారిని? నిజంగా రోజు చిత్తశుద్ధి ఉంటే 34 నుంచి 23కి తగ్గించినప్పుడు మనం ఎందుకు 9వ షెడ్యూల్లో ఎందుకు కొట్లాడకూడదు? 9వ షెడ్యూల్లో పెట్టియాలి కదా. తమిళనాడు తరాలో ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు కొట్లాడాలి? ఆ రోజు చిత్తశుద్ధి ఎట్టిపోయింది. అదే కాదు, ఇంకొకటి కూడా ఉంది. మున్సిపాలిటీస్లో ఇదే జిహెచ్ఎంసీ మున్సిపాలిటీస్లో నేను చెప్పిన కదా ఇంతకుముందు 243D ఆర్టికల్ గురించి, D6 గురించి వీళ్ళు మాట్లాడతారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంత అంత రిజర్వేషన్లు ఇచ్చుకోవాలని. దానిపైనే కె కృష్ణమూర్తి గారి జడ్జిమెంట్ వచ్చింది. కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 50% దాటకూడదు, 50% వరకు ఇచ్చుకోవచ్చని. ఇదే జిహెచ్ఎంసీలో జనాభా లెక్కలు చేసి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 6.33% ఎవరికి? ఎస్సీలకు. 6.63 ఎస్సీస్ వచ్చారు. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో ఎస్సీస్ తక్కువ ఉంటారు. అండ్ 1.33% వచ్చేసి ఎస్టీలు వచ్చారు. టోటల్ వీళ్ళు ఎస్సీ ఎస్టీలను కలిపితే 8% దాటట్లేదు. ఇంకా 42% మిగులుతుంది. మరి ఆ 42% ఎందుకంటే 243D6 ఆర్టికల్ ప్రకారమే. ఇవాళ కవిత కూడా మాట్లాడుతుంది 243D6, 243T6 గురించి మాట్లాడుతున్నది. ఈ 2 ఆర్టికల్స్ ప్రకారము 50% వరకు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు. దాంట్లో మన 42% మిగిలితే 42% బీసీలకు ఇవ్వాల్సింది ఉండే. 42% బీసీలకు వీళ్ళ 33% బీసీలకు ఇచ్చింది.
మరి కవిత దీనిపైన కూడా మాట్లాడాలి కదా. మరి ఆ రోజు నువ్వు ఉండి 42% బీసీలకు ఎందుకు ఇప్పేయాలి? దానికి కోట్లేం అడ్డాన్ని రావు కదా. మరి ఇంత అన్యాయం చేసిన, ఇంత దుర్మార్గ పనులు చేసిన కవిత ఇవాళ వచ్చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి రైలు రోకో రాస్తా రోకో చేస్తా అంటే బీసీలు నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ కవితకు ఒకటి చెప్తున్నాను, నిజంగా నేను బీసీలు నమ్మాలంటే మీ నాన్న చేసింది తప్పు అని ఆ రోజు సామాజిక న్యాయం లేకుండే, నిజంగా వాళ్ళు మా నాన్న చేసింది, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు చేసింది తప్పు, నేను ఇవాళ ముక్కు నేలకు రాస్తున్నా, నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పి అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను కవితను. మోటార్ లేదుగా, ఏందట ఆన్ చేసేది? కాళేశ్వరం పంపులకు పని ఆడ ఉన్న లేదు కదా, ఆడ సమస్య ఉంది కదా. మేడిగడ్డది ఇంకా ఆ ప్రాబ్లమే రిజాల్వ్ కాలేదు కదా. ఇప్పుడు నీళ్ళు ఇడిస్తే అవి కుప్పకూలినాయి అనుకో, పరిస్థితి ఏంటిది? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఎట్లా? ఏమైతుంది? ఆ నాసి రకంగా బ్రిటిష్లను ఆ బ్యారేజ్ నాసి రకంగా కట్టినరు, ఇప్పుడు నీళ్ళు పోయి అక్కడ చేరినాయి అనుకో, ఆ తర్వాత మరి ఎన్డీఎస్సీ చెప్పాలి కదా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం చేసేది. అదర్వైజ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. నిల్వ మరి ఉంచొద్దని చెప్పినప్పుడు మరి ఎట్లా ఇస్తామంటారు? నేను అవును, నీళ్ళు నిల్వ ఉంచితే బ్యారేజెస్ కూలే ప్రమాదం ఉంది అని చెప్పేసి కదా ఇవాళ లిఫ్ట్ చేసి అక్కడ వేయండి. లేకపోతే మాకేం ప్రాబ్లం, మోటార్ ఆన్ చేసి పెట్టేస్తాం కదా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నువ్వు మోటార్లు ఆన్ చేసి నీళ్ళని స్టోరేజ్ చేయొచ్చు, ప్రమాదం లేదు అని చెప్తే దేర్ ఇస్ నో రిస్క్ ఎట్ ఆల్ అని అంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ లేదు, ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం నీళ్ళు ఇస్తలేదు. దేర్ ఆర్ 3 స్టోరేజెస్, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం, ఈ 3 స్టోరేజెస్ ఉన్నాయి. ఒక 10-15 అంటే కరెక్ట్గా తెలియ 10 TMC 15 TMC అంత ఉంది కెపాసిటీ. ఎట్లా మరి అక్కడ నీళ్ళు స్టోరేజ్ చేస్తే మరి డ్యామ్ కూలిపోతే మనం అప్పుడు ఏం చేయాలా? ఇంకా రాజకీయం ఏమున్నది దాంట్లో? వీళ్ళు అసలు నిజంగా కూడా వీళ్ళు పారిచింది వాళ్ళు కాళేశ్వరం ఏ రోజైతే ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి, అంటే 6 ఏళ్ళు, ఇప్పటికి 6 ఏళ్ళు అవుతుంది నాకు తెలిసి, కేవలం వాళ్ళు పారిచ్చింది 63 TMCలు, 68 TMCలు, అంతకన్నా ఒక TMC పారియలే, ఒక TMC కూడా ఇవ్వలే. అన్నీ కూడా గోదావరిలోకి వెళ్ళి రావడం, ఎల్లంపల్లికి రావడం, ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి మిడ్ మానేరుకి వస్తాయి, అక్కడ నుంచి లోవర్ మానేరుకి వస్తాయి, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ అవుతుంటుంది. ఇదే జరిగింది. కాకతీయ కెనాల్ ఉంది, ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఉంది, దీని ద్వారానే డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇంకా ఏ ఎక్స్ట్రా వీళ్ళు కాళేశ్వరం నుంచి తీసింది కేవలం 63 TMCలు. ఇప్పటివరకు ఒక TMC అంత 63 TMCలు ఎన్నేళ్ళల్లా? 6 ఏళ్ళల్లా. అంటే యావరేజ్గా ఎన్ని తీస్తుంటారు? 10 TMCలే కదా. వాళ్ళు తీసిన 10 TMCలకు ఇంత గొప్ప చెప్పుకుంటే ఎట్లా చెప్పండి సార్? హూ ఇస్ క్రియేటింగ్? ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఓకే, అది ఇరిగేషన్, దాని గురించి ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ అన్ ఇరిగేషన్ మినిస్టర్. సో అవును పాపం, అంటే కాదు, ఒక ఇల్లు కట్టాలంటే నేను ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ వన్ క్వశ్చన్. ఒక ఇల్లు, చిన్న ఇల్లు, ఒక 5000 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1.5 year. దానికి క్యూరేషన్ ఉంటుందా? అది గట్టిగా ఉందా? క్యూరేషన్ చేసిన తర్వాత ఉట్టి గోడలు కట్టగానే పోయి మనం చేయం కదా. గోడలు కట్టగానే పోయి మనము పోయి ఇంటీరియర్స్ అవన్నీ చేసుకోం. క్యూరేషన్ ఉంటుంది, దానికి డ్యూరేషన్ ఉంటుంది, విల్ టేక్ సమ్ టైం. ఆ తర్వాతనే మనం పోయి ఆ ఇంటీరియర్స్ అవన్నీ మనం చేసుకుంటాం. ఆర్కిటెక్చర్ లోపల ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అప్పుడు మొదలు పెడతాం. దీనికి కూడా డ్యూరేషన్ దానికి డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్ ఎప్పుడు కూడా ఫాలో కాలే. ఇన్ని రోజులు క్యూరేట్ చేయాలా దాన్ని, ఆ తర్వాత దాని స్ట్రెంత్ ఎంత ఉందో చూడాలి. ఇవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూస్ ఏవైతున్నాయో, టెక్నికల్ ఇవాల్యుయేషన్ ఏదైతుందో
అది ఎప్పుడు కూడా క్వాలిటీ అనాలిసిస్ కూడా వాళ్ళు చేయలేరు సరిగ్గా. కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి ఉంది కాళేశ్వరానికి. అందుకే మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కావద్దు. ఒకవేళ రిపీట్ అయితే దట్ ఈస్ వెరీ డేంజరస్ అని చెప్పేసి దాన్ని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది, ఎన్డిఎస్ఏ, ఆ రిపోర్ట్ని బట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. అందరికీ నమస్కారం. ఒక చిన్న ముచ్చట, ఏం లేదండి. అక్కడికి రండి ఇక్కడికి రండి కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ లాంటి దగాకోర్, బేకార్, బట్టబాజీ, జంగిలిగాడు ఎక్కడ లేడు. కవిత చెప్పింది ముందే, తెలంగాణ భవన్లో దయ్యాలు ఉన్నాయని చెప్పి. ఆ పెద్ద కొరివి దయ్యం ఈ కల్వకుంట్ల తారక రావు మాత్రమే. టీఆర్ఎస్ నాయకులారా, బీఆర్ఎస్ నాయకులారా, మీకు వచ్చే ఎన్నికల్లో 5-10 సీట్లు రావాలి అని అనుకుంటే ముందుగా మీరు ఆ కేటీఆర్ని, హరీష్ రావుని తెలంగాణ భవన్ రాకుండా చూసుకోండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆ 5-10 సీట్లు రావాలనుకుంటే ఆ హరీష్ రావుని, ఆ కేటీఆర్ని తెలంగాణ భవన్ రాకుండా తరిమి కొట్టండి. అప్పుడు మాత్రమే మీకు ఆ సీట్లు రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు లాంటి, కేటీఆర్ లాంటి దగాకోర్లు చిన్న పనులు, చిల్లర పనులు చేయడం వల్ల ప్రతి నెల కేసీఆర్ గారు హాస్పిటల్ పాలవుతున్నారు. ఈయనంటాడు సోమాజి కూడా రా అంటున్నాడు. వస్తాం నడండి. దానికన్నా ఒక రోజు ముందు మనం వెళ్దాం, వికారాబాద్ వెళ్దాం, సిద్దిపేట వెళ్దాం, నల్గొండ వెళ్దాం, మన పాలమూరు జిల్లాకి వెళ్దాం. గడప గడపలో కూర్చుందాం, రైతు రుణమాఫీ గురించి చర్చిద్దాం, రైతు బంధు గురించి చూద్దాం, సన్నబియ్యం గురించి చర్చిద్దాం. సిద్ధమా? ఈ బట్టబాజీ మాటలు మాట్లాడే ముందు నీ సిరిసిల్ల సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గంలో 95% పైగా రుణమాఫీ జరిగింది. దీని చర్చకు సిద్ధమా? ముందు కల్వకుంట్ల తారక రామారావు గారు, మీ నాన్నగారి అసెంబ్లీ, గజ్వేల్ అసెంబ్లీలో 92% పైగా రుణమాఫీ అయింది. దీనిపై చర్చకు సిద్ధమా మీరు? మీ ముద్దుల మేనబావ హరీష్ రావు నియోజకవర్గంలో 88% పైగా రైతు రుణమాఫీ అయింది. దీనిపై చర్చకు సిద్ధమా? కల్వకుంట్ల తారక రామారావు గారు, బేకారు మాటలు బంద్ చేసి, చిల్లర మాటలు మానేసి, లుచ్చా పనులు ఆపేసి ముందుగా మీరు మీ మతి స్థిమితాన్ని మంచిగా చేసుకోండి. నేను చెప్పాను చైర్మన్ గారికి, చైర్మన్ గారు 1 లక్ష రూపాయలు హాస్పిటల్కి అయ్యే ఖర్చు మీరు ఇస్తారా అని అడిగాను. 1 లక్ష రూపాయలు కాదు సాయి, 2 లక్షల రూపాయలు ఇస్తానన్నారు. కల్వకుంట్ల తారక రామారావు గారికి అయ్యే ఆసుపత్రి ఖర్చు 2 లక్షల రూపాయలు గౌరవ మాజీ ఎమ్మెల్యే చైర్మన్ ఈరావతి అనిల్ గారు చెప్పారు, తప్పకుండా ఇస్తామని. చాలా ధన్యవాదాలు చైర్మన్ గారు. ఒక శాసనసభ్యుని యొక్క మధ్యస్థం వల్ల రాష్ట్రంలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడతా ఉంది. ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మతి లేని, స్థితి లేని, గతి లేని మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి కల్వకుంట్ల తారక రామారావు గారికి అయ్యే ఆరోగ్యనీతమైన పూర్తి ఖర్చులు గౌరవ చైర్మన్ ఈరావతి అనిల్ గారు, దాంతోపాటు నేను కూడా ఇస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. చిల్లర మాటలు మాట్లాడే ముందు తారక రామారావు గారు కొంచెం మన కల్వకుంట్ల కవిత గారు ఒక ముచ్చట చెప్పారు. ఒక దయ్యం అన్నారు. ఆ దయ్యం మీరా, మీ మీనబావ హరీష్ రావు గారు చెప్పండి. అన్నది మేము కాదు, అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, మీ బీఆర్ఎస్ కుటుంబ నాయకులే, మీ బీఆర్ఎస్ నాయకులే, మీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీయే, మీ బీఆర్ఎస్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు అన్నారు.
ఆ దయ్యము, ఆ కొరువి దయ్యము, ఆ రక్తం మీద దయ్యం ఎవరు? ముచ్చట్లుగా మాట్లాడి టీవీ ముందుకు వచ్చి మాట్లాడి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మేము టీవీలో వస్తాం, పేపర్లో వస్తాం, ఫేస్బుక్లో వస్తాం, ఇన్స్టాగ్రామ్లో వస్తాం, ట్విట్టర్లో వస్తాం అనుకుంటే ఆపండి. మీ చిల్లర మాటలు ఆపండి. మీకన్నా 1000 రెట్లు ఎక్కువ మాట్లాడతాం. హైదరాబాద్ భాష మీకు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యేటట్టు మీ చెవుల నుంచి రక్తాలు కాయేటట్టు మాట్లాడతాం. కాబట్టి మీ చిల్లర పలుకులు మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీ సైనికుల నుంచి వచ్చే ఆయుధాలు లాంటి మాటల్ని ఎదుర్కొనే సత్తా, ధైర్యం మీకుందా? బీఆర్ఎస్ పార్టీ నాయకులారా, మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, మీకు విన్నపించుకుంటున్నాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ కనీసం డిపాజిట్ రావాలన్నా, కనీసం 5-6 సీట్లు రావాలన్నా ఈ దుర్మార్గమైనటువంటి, ఈ తెలంగాణ దుర్మార్గమైనటువంటి ఈ హరీష్ రావుని, కేటీఆర్ని మీరు తెలంగాణ భవన్కి రాకుండా చూసుకోండి. కంపల్సరిగా మీకు 5 సీట్లు 6 సీట్లు తప్పనిసరిగా వస్తాయి. లేకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీకు గుండు సున్నా. రాసుకోండి, కాసుకోండి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీకు వచ్చేది గుండు సున్నా, ఈ దుర్మార్గులు హరీష్ రావు, కేటీఆర్ ఉంటే. కాబట్టి చిల్లర మాటలు మాట్లాడే ముందు, చిల్లర పలుకులు పలికే ముందు కొంచెం మీ మతిని, స్థితిని మధ్యలో పెట్టుకొని నడవండి. కల్వకుంట్ల తారక రామారావు గారు, ధన్యవాదాలు.